హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసానండి. సో ఆ టాపిక్ ఏంటంటే 5G అంటే ఫిఫ్త్ జనరేషన్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. బట్ ఫిఫ్త్ జనరేషన్ టెక్నాలజీకి అసలు మన షేర్ మార్కెట్స్లో జరిగే ఇన్వెస్ట్మెంట్స్కి అసలు ఏంటి రిలేషన్, ఈ టాపిక్ ఎలాగా రిలేటెడ్ ఫైనాన్షియల్ కంటెంట్లోకి వస్తుందని మీకు డౌట్ రేజ్ అవ్వచ్చు. డెఫినెట్గా వస్తుందండి. బికాస్ 5G అనే టాపిక్ ఇప్పుడు ఎంతవరకు పాపులరైజ్ అవుతుంది అంటే ఇంకొన్ని ఇయర్స్లోని ఇదే మనకి ఫ్యూచర్ కనెక్షన్స్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీ కింద ఉపయోగపడబోతుందన్నమాట. సో అందువల్ల ఈ టెక్నాలజీ తీసుకొచ్చే రెవల్యూషన్స్ ఎలా ఉంటాయి మన కంట్రీలోని, అండ్ ఈ పర్టికులర్ టెక్నాలజీ వల్ల ఏ కంపెనీస్ ఇన్ పర్టికులర్గా బెనిఫిట్ అవుతాయని, అండ్ ఆ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ ఆ కంపెనీస్ యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి, అండ్ వెదర్ మనం ఆ పర్టికులర్ కంపెనీస్లోని ఈ పర్టికులర్ చేంజెస్ ఆర్ 5G రెవల్యూషన్ వల్ల మన యొక్క డబ్బుని ఇన్వెస్ట్ చేయొచ్చా అనే విషయం మీద ఈరోజు మనం ఈ టాపిక్ని చూడబోతున్నాం అనమాట. సో అందరికీ తెలిసిన విషయమే ఈ పర్టికులర్ టెక్నాలజీస్. సో టెక్నాలజీస్ మనకి బేసిక్ మోడల్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం 4Gలో ఉన్నాము, అండ్ ఫ్యూచర్లో ఈ 5G కూడా రాబోతుంది అనే టాక్స్ అని మనకి వినిపిస్తున్నాయి అన్నమాట. సో మొదటిగా మనం అసలు ఈ టెక్నాలజీస్ని చాలా సింపుల్గా వెరీ ఈజీ ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకుని, తర్వాత ఈ టెక్నాలజీ రావడం వల్ల అసలు ఎలాంటి ఒక కంపెనీస్ ఎలాగా ఏ విధాల్లో బెనిఫిట్ అవుతాయి అనే దాని మీద కూడా ఈరోజు మనం చూసేద్దామండి. సో వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు ఇంకా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అండ్ కంపల్సరీగా బెల్ ఐకాన్ నొక్కిన తర్వాత మీ సెట్టింగ్స్లోని ఆల్ అనే సెట్టింగ్స్ని ఎనేబుల్ చేసుకున్నట్టయితే మీకు మేము వేసే వీడియోస్ వెంటనే అప్డేట్స్ కింద వస్తాయి అన్నమాట. సో నేను సిఏ హిరణ్మయ్, అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఫిఫ్త్ జనరేషన్ ఆర్ 5G టెక్నాలజీ ఇన్ ఇండియా, అండ్ ఏ కంపెనీస్ దీని ద్వారా బెనిఫిట్ పొందబోతున్నాయి అనే దాని మీద మనం ఈరోజు చర్చించుకుందాం. సో టెక్నాలజీ అనేది చాలా 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 ఇంపార్టెంట్, అండ్ అది ఓవర్ ద ఇయర్స్ ప్రూవ్ అవుతూ వచ్చింది. అంటే ఒక టైంలో అసలు ఈ కంప్యూటర్ అనేది ఎందుకు పనికి వస్తుంది అని స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఇంటర్నెట్ లేకపోతే అసలు ఎలాగంటే మన లోకం అంతా స్తంభించిపోతుంది. ఎస్పెషలీ ఈ కరోనా టైంలోని మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనం ఇంట్లో ఉన్న పనులు చేయగలుగుతున్నాము, ఆఫీస్కి వెళ్ళకుండా వర్చువల్గా చేయగలుగుతున్నాము, పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా వర్చువల్గా క్లాసెస్ అటెండ్ చేయగలుగుతున్నారు. అంటే డెఫినెట్గా మనం టెక్నాలజీకి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. అండ్ ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా సగం వరకు సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ టెక్నాలజీతోటే. పేరెంట్స్ని చూడలేకపోవడం, మరి ఎక్కడి నుంచి కానీ మనం ట్రావెల్ చేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఎక్కడున్నా కూడా కాల్స్లో మాట్లాడుకోవడం, వీడియో కాల్స్ చేయడం, వీటన్నిటినీ మనకి సులువుగా లైఫ్ని చాలా ఈజీగా కంఫర్టబుల్గా మనకి టెక్నాలజీ మార్చేసిందని చెప్పుకోగలం. మనకి తెలిసిన విషయమే. సో కమింగ్ టు ద పాయింట్, అసలు ఇన్ని టెక్నాలజీస్ మారవలసిన అవసరం ఏంటి అని అంటే ఎప్పుడు ఎవల్యూషన్ ఆర్ ఇంప్రొవైజేషన్ అనేదే లైఫ్ అండి. ఎప్పుడు మనం ఒక చిన్న బేసిక్ నీడ్తో స్టార్ట్ అయ్యి అక్కడే ఉండిపోము కదా. సో యాజ్ అండ్ వెన్ వీ గ్రో మన యొక్క పరిస్థితులు ఆర్ సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వడం వల్ల ఆర్ కొత్త అవసరాలు యాడ్ అవ్వడం వల్ల ఉన్న వాటిలోంచే ఎలాగ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఆర్ ఎలాగ మెరుగుపరుచుకొని బెటర్గా బయటికి రావాలి అనేది మనం ఎప్పుడూ ట్రై చేస్తాం. సో టెక్నాలజీ కూడా అంతే. సో ఇప్పుడు మన అవసరాలు అన్ని నెసెసిటీస్ అండ్ సిచ్యువేషన్స్ మారుతూ జనానికి ఉండే అవసరం పెరుగుతూ ఉన్నప్పటికీ టెక్నాలజీ కూడా దానికి తగ్గట్టే మారుతూ వచ్చిందనమాట. సో అలానే మనం 1G అంటే ఫస్ట్ జనరేషన్ నుంచి ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ గురించి ఆర్ ఫిఫ్త్ జనరేషన్ వరకు ట్రావెల్ చేసి వచ్చామన్నమాట. సో ఇది సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ పర్టికులర్ టెక్నాలజీస్ని మనం ఒక రోడ్ వేస్ అంటే మనం ఏదైతే ట్రావెల్ చేస్తామో రోడ్స్ ఉంటాయి కదా, ఓ రోడ్ నెట్వర్క్ కింద కంపేర్ చేసుకుందామండి. సో ఫస్ట్ జనరేషన్ అంటే 1G అనే దాంతో స్టార్ట్ అయిందనమాట. సో ఇవి బేసిక్ మొబైల్స్ ఆర్ బేసిక్. సో ఈ ఫస్ట్ జనరేషన్లోని ఏదో ఓ పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు ట్రావెల్ చేయడం కోసం ఒక మామూలు సిమెంట్ రోడ్ లాగా ఆర్ మట్టి రోడ్ లాగా వేసారనమాట. అంటే ఒక పాత్ని క్రియేట్ చేశారు. సో అది ఒక ఫస్ట్ జనరేషన్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఆర్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి కాల్ చేసుకోవడానికి ఈ వాయిస్ కాలింగ్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేస్తూ అప్పుడే ఫస్ట్ జనరేషన్ ఫోన్స్ దిగాయి అన్నమాట. అంటే ఫోన్తో ఏం చేసుకుంటాము అని అంటే ఈ పర్టికులర్ బేసిక్ ఫీచర్ ఏదైతే మనం కాల్ చేసుకోగలుగుతామో, ఎవరో దూరంగా వెళ్ళిపోయారు ఏదో ఒకటి చెప్పాలంటే మనం ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళకుండా ఫోన్ ద్వారా చెప్పుకునే ఇది క్రియేట్ చేశారనమాట. సో ఇది ఒక మట్టి రోడ్లా క్రియేట్ అయిందనమాట. అయితే అక్కడితో ఆగలేదండి, మళ్ళీ టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందనమాట. దాని తర్వాత 2G అంటే ఈ సెకండ్ జనరేషన్, ఇది ఒక బ్రేక్ త్రూ అనే మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ టెక్నాలజీలో చూస్తే సో వాయిస్ కాలింగ్తో పాటు SMS పంపించడం,
వాయిస్ మెయిల్స్ పంపించడం. సో ఈ ఫెసిలిటీ కూడా ఎనేబుల్ అయిందనమాట. సో అప్పుడు ఏమైంది, ఈ మట్టి రోడ్ ఏదైతే మనం ఫస్ట్ జనరేషన్ని కంపేర్ చేసామో అది ఇంకొంచెం ఇంప్రొవైజ్ అయ్యి ఒక పేవ్డ్ రోడ్ కింద తయారైందనమాట. అంటే ఒక ఈక్వల్ టు సిమెంట్ ఆర్ తార్ రోడ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఫెసిలిటీస్ మెరుగుపడ్డాయి అనమాట. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు వెళ్ళడమే మన ఒక ఆశయం కాదు. మనం ఆ రోడ్లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఆ గతుకులు ఇవన్నీ ఉండకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్తో ముందుకు కొనసాగేలాగా. సో ఈ 2G అనేది ఒక బ్రేక్ త్రూ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ 2G అంటే ఈ సిమెంట్ రోడ్ ఆర్ తార్ రోడ్తో ఆగిపోకుండా నెక్స్ట్ ఏమైంది అని చూస్తే 3G అంటే థర్డ్ జనరేషన్. ఈ స్మార్ట్ ఫోన్స్కి ప్రీ జనరేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఆర్ ఆల్మోస్ట్ స్మార్ట్ ఫోన్స్ కూడా ఇంట్రడ్యూస్ అయిపోయినాయి. చాలా థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. సో దీంట్లో ఏంటంటే హై డేటా ట్రాన్స్ఫర్స్ని ఎనేబుల్ చేస్తూ ఈ టెక్నాలజీ మన ముందుకు వచ్చిందనమాట. అంటే వెబ్ బ్రౌజింగ్ మనం చేసుకోవచ్చు, ఇమేజెస్ షేర్ చేసుకోవచ్చు, జీపీఎస్ ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఆ పర్టికులర్ సైన్స్ కానీ ఆ లొకేషన్స్ ఇది కానీ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకా మెరుగ్గా ఆర్ ఇంకా ఇంప్రూవ్డ్ ఫీచర్స్ తోటి ఈ పర్టికులర్ టెక్నాలజీ వచ్చిందనమాట. సో దీనివల్ల మనకి ఈ పర్టికులర్ సిమెంట్ ఆర్ తార్ రోడ్ ఏదైతే ఉందో దాని నుంచి ఇప్పుడు మనం మంచిగా మారుతూ ఒక స్టేట్ హైవే అంటే 2 స్టేట్స్ని కనెక్ట్ చేసేటట్టు, అంటే ఇంకొంచెం ఎక్కువ ట్రాఫిక్ని కనెక్ట్ చేసేలాగా మనం మారామన్నమాట. సో ఈ పర్టికులర్ 3G నెట్వర్క్ని మనం ఒక స్టేట్ హైవే రోడ్వే కింద మనం కంపేర్ చేసుకోవచ్చు. కానీ ఏమైందనంటే ఈ వెబ్ బ్రౌజింగ్ ఆర్ హై డేటా ట్రాన్స్ఫర్స్ వల్ల ఎక్కువ మంది యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆర్ ఎంతమంది అయితే ఈ జనాల సబ్స్క్రైబర్ బేస్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పెరగడం స్టార్ట్ అయిందనమాట. సో అప్పుడు మనకి ఇంకా బెటర్ కేపబిలిటీ ఇంకా బెటర్ కెపాసిటీ తోటి ఇప్పుడు మనం ప్రజెంట్గా ఉండే జనరేషన్ 4G. సో మధ్యలో వచ్చి మీ హ్యాండ్సెట్స్ మార్చుకోవాలి, మీ సిమ్ కార్డ్స్ మార్చుకోవాలి, మీరు 4G ఎనేబుల్ చేసుకోవాలని అంటే ఇలా చాలామంది వరకు మన కస్టమర్కి వెళ్ళడం కానీ మార్చుకోవడం కానీ చేసామన్నమాట. సో వీటన్నిటినీ చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రజెంట్గా 4G టెక్నాలజీలో ఉన్నామన్నమాట. సో ఈ 4G చూసుకుంటే డీప్ వెబ్ కేపబిలిటీ, సో ఇట్ ఈస్ లైక్ అన్మ్యాచబుల్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎంతవరకు అయినా వెబ్ కెపాసిటీ ఉంటుంది అండ్ హై లెవెల్ ట్రాన్స్ఫర్స్, డేటా యూసేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. డేటా ట్రాన్స్ఫర్స్ గురించి అస్సలు మనం మాట్లాడుకునే పనే లేదు. బికాజ్ ఆల్ సోషల్ మీడియా, కామర్స్ కానివ్వండి, మనం ఎక్కడ ఏ మూలలో కూర్చున్నా కూడా ప్రతి ఒక్క పనిని మన దగ్గరికి తీసుకురాగలిగిన ఈ పర్టికులర్ టెక్నాలజీ. అంటే దీన్ని మనం రోడ్వేతో కంపేర్ చేసుకోవాలంటే స్టేట్ హైవే వరకు బాగానే ఉంది 3G, కానీ ఏమైంది ఎక్కువ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది పడిపోతూ ఉండేదన్నమాట. అందుకని ఈ 4G ఇంప్రొవైజ్ అయ్యి ఈ స్టేట్ హైవేస్ని మనం నేషనల్ హైవేస్ కింద కన్వర్ట్ చేద్దాము. ఇంకా బెటర్ రోడ్స్, ఇంకా బెటర్ ఫెసిలిటీస్, ఇంకా బెటర్గా హై వాల్యూమ్స్ క్యారీ చేయగలిగి వెళ్ళేటట్టుగా ఒకేసారి 4 లేన్ అవి వేసి అంతవరకు మనం చేద్దాము అనే ఒక టెక్నాలజీ ఆర్ అనే ఒక రోడ్ నెట్వర్క్ ఏదైతే ఉందో అలాంటిదే ఈ 4G అన్నమాట. సో మేడం అంతా ఇప్పుడు బాగానే ఉంది కదా, సో 4G కూడా బాగానే ఉంది, అంతా ఇప్పుడు బెటర్గానే అనిపిస్తుంది, కానీ మళ్ళీ 5G గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అని అంటే డెఫినెట్గా అండి ఇప్పుడు అందరూ ఆలోచించేది ఏంటంటే ఇంకా ఫ్యూచర్ అంతా ఎక్కడికి ఒక ప్లేస్కి ఫిజికల్గా మనం వెళ్ళడం అంతా తగ్గించేసి కంప్లీట్గా ఇంకా మనం ఇంట్లో నుంచే అన్ని పనులు చేసుకునేటట్టుగా అయితే యూజర్ అండ్ ఆ అప్లికేషన్స్ కానివ్వండి, ఆ ట్రాఫిక్ ఏదైతే ఇప్పుడు మనం 4Gలో కానీ ఆర్ ఈ కనెక్టివిటీ ఆర్ ఈ టెక్నాలజీ ప్రొవైడ్ చేసే కనెక్టివిటీకి ఇంకా కొద్దిగా స్ట్రెయిన్ అవుతుందనే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో బేసికల్గా ఇప్పుడు ఉండే మన నేషనల్ హైవేస్ని ఒక బెటర్ ఎక్స్ప్రెస్ హైవే కింద ఆర్ బెటర్ ఒక ట్రంక్ రోడ్ కింద అది కన్వర్ట్ చేసుకుని ఈజీగా ఇప్పుడు మన మెట్రో సిటీస్ మధ్యన ఒక ఫాస్ట్ కనెక్షన్ ఉండడానికి ఏవైతే మనం ఎక్స్ప్రెస్ హైవేల కింద క్రియేట్ చేస్తామో అలాగా ఇప్పుడు మన రోడ్ ఇంప్రొవైజ్ చేసుకొని బెటర్గా అవ్వడాన్ని 5Gతో కంపేర్ చేయొచ్చు అనమాట. 4Gలో ప్రాబ్లం ఏమీ లేదు, ఉంది బాగానే ఉంది, కానీ దీనికన్నా బెటర్గా ఉంటే ఆబ్వియస్లీ ఎప్పుడు లైఫ్ అనేది బెటర్మెంట్. అండ్ ఇది ఈ పర్టికులర్ టెక్నాలజీలో ఇంకా మంచి అడ్వాన్స్మెంట్స్ తోటి మన ముందుకి రాబోతుందన్నమాట. ఎందుకంటే ఈ అప్లికేషన్స్ ఆర్ ఈ యూజర్స్ ఆర్ వాట్ ఎవర్ కంటెంట్ ఏదైతే మనం ఇంకా
ఈ ఇంటర్నెట్ని వాడి చేయబోతున్నామో అది డెఫినెట్గా ఫ్యూచర్లో పెరుగుతుంది, ఎలాగన్నా చూసుకునే వరకు పెరుగుతుంది. బికాస్ ఎడ్యుకేషన్ సెక్టార్లో తీసుకుని చూస్తే అన్నీ ఈ క్లాస్ రూమ్స్ అయిపోయినాయి ఇప్పుడు. సో ప్రతి ఒక్కళ్ళం పిల్లలు అందరూ కూర్చుని అటెండ్ చేసుకోవచ్చు అనమాట. అంతెందుకు నేను మీకు ఇది ప్రొవైడ్ చేస్తున్నాను ఆర్ నేను ఇది చెప్తున్నానంటే నేను ఎక్కడో ఒక మూలలో కూర్చుని మాట్లాడడం కూడా మీ అందరి వరకు అది రీచ్ అవుతుంది. ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, సో ఇండస్ట్రీస్లో కూడా ఇప్పుడు చాలా వరకు ఆర్ కంప్లీట్గా డిపెండెంట్ అయిపోయారనే మనం చెప్పుకోవచ్చు అనమాట. టెలిమెడిసిన్ అండ్ రిమోట్ హ్యాండ్లింగ్, ఏఆర్ విఆర్ అప్లికేషన్స్ అండ్ ఇంకా కొత్త కొత్తవి అసలు ఎలాంటి ఒక విషయాల్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనే దాని మీద ఇప్పుడు జియో వాళ్ళు కూడా చాలా వరకు చేస్తున్నారనమాట. అంతెందుకండి, సిస్కో వాళ్ళు ఎవరైతే గ్లోబల్ లెవెల్లోని లీడింగ్ నెట్వర్క్ సొల్యూషన్ ప్రొవైడర్సో వాళ్ళే ఏమంటున్నారంటే ఈ 5G అనేది ఎంతవరకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది నెట్వర్క్ కనెక్టివిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఛాన్సెస్ చాలా వరకు కనిపిస్తున్నాయి అని వాళ్ళే గట్టిగా నమ్ముతూ అండ్ ఈ 5Gని తీసుకొచ్చి ఆర్ ఈ 5Gని ఎలాగైనా మన యూజర్స్కి బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ ఈ ఏదైతే మనకి ఇప్పుడు ఇంకా కొన్ని విలేజెస్లో కానీ కొన్ని టౌన్స్లో ఆల్మోస్ట్ వచ్చేసినాయి, బట్ కొన్ని అండర్ ప్రివిలేజ్డ్ ఏరియాస్ ఎక్కడైతే ఇంకా ఇంటర్నెట్ వెళ్ళలేదో ఆ పర్టికులర్ ఏరియాస్ని కూడా స్ట్రైక్ చేస్తూ ఇంకా హయ్యర్ ట్రాఫిక్ని హ్యాండిల్ చేస్తూ అంటే ఎంతమంది కనెక్ట్ అయినా కూడా ఇది సేమ్ లెవెల్ ఆఫ్ కేపబిలిటీ ఏమాత్రం వాళ్ళ యొక్క యూజర్ ఎక్స్పీరియన్స్ తగ్గకూడదు అనే దాని మీద ఇప్పుడు మనం ఈ 5G తోటి వస్తున్నాం అనమాట. సో వీళ్ళు మొబిలిటీని సింప్లిఫై చేయడం కోసం అంటే మనం మాట్లాడుకోవడం ఈ కనెక్టివిటీని సింప్లిఫై చేసి అండ్ ఈ సెల్యులార్ అండ్ వైఫై ఏదైతే వాళ్ళ యొక్క సీమ్లెస్ ఆ పర్టికులర్ వైఫై కనెక్టివిటీస్ ఇవి ఉంటాయో వాటిని కూడా చాలా ఈజీగా మనం ముందుకు తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారనమాట. అయితే ఈ 5G టెక్నాలజీని వాడుతూ ఆర్ ఈ 5G టెక్నాలజీ ఏ ఆర్కిటెక్చర్ మీద బేస్ అయి ఉంటుందంటే బేసికల్గా హార్డ్వేర్కి సంబంధించి కాకుండా సాఫ్ట్వేర్ ఎనేబుల్డ్ ప్లాట్ఫామ్స్ అనే దాని మీద వీళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ బేస్ అయి ఉంటుందన్నమాట. సో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని మీరు చూసినట్టయితే ఏం లేదండి, ఈ క్లౌడ్ టెక్నాలజీలో ఏవైతే అడ్వాన్స్మెంట్స్ అవుతూ ఉంటాయో దానికి డైరెక్ట్గా ఆర్ ఈ క్లౌడ్ అడ్వాన్స్మెంట్ ఆర్ టెక్నాలజీ దానికి కూడా సంబంధించి చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ టెక్నాలజీ ఈ పర్టికులర్ ఆర్కిటెక్చర్ సాఫ్ట్వేర్ ఎనేబుల్డ్ ఆర్కిటెక్చర్ ద్వారా మనకు వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇది చాలా ఏ చేంజెస్ అయినా వస్తే ఫ్యూచర్లో ఇంకా దీనికన్నా ఏమన్నా మెరుగుగా వచ్చినా ఇవన్నిటిని అకామిడేట్ చేసుకుని చేయగలదు అని మనం 5G టెక్నాలజీ మీద చాలా ఫోకస్డ్గా ఉన్నామన్నమాట. అండ్ ఎస్టిమేట్స్ ప్రకారంగా ఇయర్ 2035లోని ఈ 5G టెక్నాలజీ వల్ల దాదాపుగా $12.3 ట్రిలియన్ ఎకనామిక్ అవుట్పుట్ ఉంటుందని ఎస్టిమేషన్స్ ఉన్నాయండి. అదే కాకుండా వరల్డ్ వైడ్గా దాదాపు 22 మిలియన్ జాబ్స్ని ఈ టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేసుకుని గ్రోత్ వైపుగా వరల్డ్ వైడ్ వెళ్ళగలము అనేది కూడా ఎస్టిమేషన్స్ ప్రకారం చెప్తున్నారనమాట. ఎలా అసలు దీనివల్ల క్రియేట్ అవుతుంది అని అంటే ఇప్పుడు ప్రతి ఒక్క రంగం ఆర్ ప్రతి ఒక్క ఇండస్ట్రియల్ సెక్టార్ డిజిటలైజ్ అయిపోయిందన్నమాట. ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ నుంచి తీసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఫిజికల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, అగ్రికల్చరల్, ఎడ్యుకేషన్ అన్నీ ఐటీ సెక్టర్ అయితే ముందు నుంచే. సో ఇవన్నీ కూడా డిజిటలైజ్ అయిపోవడం వల్ల ఈ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా వరకు మెరుగుగా ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఈ స్పీడ్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ 5G ద 5th జనరేషన్ టెక్నాలజీ దాదాపు స్పీడ్ 100 Mbps వరకు ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్గానే ఉంది, కానీ కొన్నిసార్లు మనం స్లోగా ఉండడం నెట్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం అవుతుంది. బట్ టెక్నికల్గా ఈ 5Gలో ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మినిమం స్పీడ్ 100 Mbps తోటే వీళ్ళు లాంచ్ అవుతున్నారన్నమాట. అండ్ దెన్ వీళ్ళ యొక్క ఆ కెపాసిటీ, డౌన్లోడ్ కెపాసిటీ అండ్ ద యూసేజ్ దీని ప్రకారం చూసుకుంటే వీళ్ళు 20 Gbps అంటే యాజ్ అగేన్స్ట్ ఇప్పుడు మనం 4Gలో వాడితే మనకి 1 Gbps అవుతుంది. వీళ్ళైతే 20 Gbpsతో మన ముందుకి కన్జ్యూమర్ బెనిఫిట్ ఆర్ కన్జ్యూమర్ మంచి ఎక్స్పీరియన్స్ కోసం తీసుకొస్తున్నారనమాట. సో ఇదండి బేసిక్స్, అంటే అసలు 5th జనరేషన్ నుంచి ఆర్ 1st జనరేషన్ నుంచి ఎలా టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యి వస్తుంది అండ్ మనకి 5th జనరేషన్ ఎందుకు అవసరం అనే దాని మీద అండ్ 5th జనరేషన్ యొక్క బేసిక్ పాయింట్స్ చెప్పాను అనమాట. ఇప్పుడు మన యొక్క ఇన్వెస్ట్మెంట్ యాంగిల్కి వచ్చేద్దాం. అసలు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ అంటే ఏంటి, అసలు ఈ పర్టికులర్ విషయాన్ని ఆర్ ఎలా మనం అనలైజ్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు ఒక రోడ్, బికాజ్ మనం రోడ్స్ గురించి ఆర్ రోడ్స్ తోటే కదా కంపేర్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఒక రోడ్ని ఇంప్రూవ్ చేయాలి
ఆర్ పొడిగించాలి ఆర్ ఇంకా బెటర్ రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలి అనే ఒక ప్రాజెక్ట్ని గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే ఇమ్మీడియట్గా డైరెక్ట్గా బెనిఫిట్ పొందే కంపెనీస్ కొన్ని ఉంటాయి. అంటే ఏంటి, ఆ రోడ్డుకి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో ఆ పర్టికులర్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో రోడ్ని కన్స్ట్రక్ట్ చేసి మెయింటెనెన్స్ చేసేవాళ్ళు, వాళ్ళు డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యే కంపెనీస్ అనమాట. అయితే మరి ఇండైరెక్ట్గా కూడా బెనిఫిట్ అవుతారా అంటే డెఫినెట్గా అండి. అదే 2 టైర్ బెనిఫిషియరీ అని అంటాం. అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా బెనిఫిట్ అవుతారు. అది ఎలాగా అని చూస్తే సింపుల్. ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఆ కంపెనీకి రా మెటీరియల్స్ కావాలి. సో ఈ రోడ్ కన్స్ట్రక్షన్ చేసే కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేసే కంపెనీ సెకండరీ కంపెనీ అవుద్దన్నమాట. సో ఈ ఎవరైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ని సప్లై చేస్తారో ఆ కంపెనీ ఇండైరెక్ట్ బెనిఫిషియరీ ఆర్ టైర్ 2 బెనిఫిషియరీ అవుతారన్నమాట. వీళ్ళిద్దరే కాకుండా ఇంకెవరన్నా కూడా బెనిఫిట్ అవుతారా అంటే డెఫినెట్గా అండి. ఇప్పుడు ఆ రోడ్ని యూజ్ చేస్తూ చాలామంది కన్జ్యూమర్స్ ఉంటారు. ఓకే, ఇప్పుడు లాంగ్ ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళు వేరే, కానీ బిజినెస్ వాళ్ళు అయితే ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు డెఫినెట్గా బెనిఫిట్ అవుతారు. ఇంతకుముందు ఒక 2 లేన్లోని ఇవన్నీ ఫాలో అవుతూ వెళ్ళాల్సి ఉండేది. ఇప్పుడు 4 లేన్ చేశారనుకోండి, డెఫినెట్గా వాళ్ళ వాల్యూమ్ కానివ్వండి, వాళ్ళ కనెక్టివిటీ అండ్ స్పీడ్ కానివ్వండి అన్నీ ఇంక్రీజ్ అవుతాయి. సో వాళ్ళ బిజినెస్ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో వీళ్ళు 3rd లెవెల్ ఆఫ్ ఇండైరెక్ట్ బెనిఫిషియరీస్ అనమాట. ఇదే విధంగా ఒక టెక్నాలజీ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో డైరెక్ట్ బెనిఫిషియరీస్ కొంతమంది ఉంటారు, టైర్ 2 బెనిఫిషియరీస్ కొంతమంది ఉంటారు, అండ్ ఇండైరెక్ట్ బెనిఫిషియరీస్ కొంతమంది ఉంటారనమాట. డైరెక్ట్ బెనిఫిషియరీస్ అంటే ఏంటి, ఇండియాలో టాప్ 3 ప్లేయర్స్ ఉన్నారండి టెలికాం ఇండస్ట్రీలో, అందరికీ తెలిసిందే. ఎయిర్టెల్ వాళ్ళు, జియో వాళ్ళు, రిలయన్స్ కంపెనీ జియో వాళ్ళు, అండ్ వోడాఫోన్ ఐడియా. ఇప్పుడే మనం వోడాఫోన్ ఐడియా రిజల్ట్స్ కూడా చూసాం కదా. సో వీళ్ళు ముగ్గురు టాప్ 3 ప్లేయర్స్ ఆఫ్ టెలికాం ఇండస్ట్రీ. ఈ టెలికాం ఆర్ ఈ పర్టికులర్ వాళ్ళు డైరెక్ట్ బెనిఫిషియరీస్. ఏమన్నా ఒక ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నాలజీ, అది కూడా ఇంటర్నెట్కి సంబంధించిందంటే వీళ్ళు ఇమ్మీడియట్గా బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళే మన వరకు టెక్నాలజీని తీసుకొస్తున్నారు. వైఫై కానివ్వండి, బ్రాడ్బ్యాండ్ కానివ్వండి, వైఫై, బ్రాడ్బ్యాండ్ ఆర్ సెల్యులార్ సర్వీసెస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు డైరెక్ట్ బెనిఫిషియరీస్. వీళ్ళు కాకుండా టైర్ 2 బెనిఫిషియరీస్ ఎవరై ఉండొచ్చు, ఎవరైతే మొబైల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఆర్ టవర్స్, ఈ మొబైల్ కనెక్టివిటీకి మనకి సెల్ టవర్స్ కావాలి కదా, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారో అది. అండ్ ఇలాగా ఈ పర్టికులర్ కంపెనీస్కి ఇన్ అండ్ అవుట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు టైర్ 2 బెనిఫిషియరీస్ కింద వస్తారనమాట. అయితే అదర్ ఇండైరెక్ట్ బెనిఫిషియరీస్ ఎవరు ఉండగలరు, ఎవరైతే ఇండస్ట్రీస్ ఏవైతే ఈ పర్టికులర్ టెక్నాలజీస్ని వాడే ఇండస్ట్రీస్కి ఏమన్నా సప్లై చేసేవాళ్ళు, ఏమన్నా సర్వీస్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా బెనిఫిట్ అవుతారన్నమాట. సో ఇలాగా మనం ఈ పర్టికులర్ 5G రెవల్యూషన్ కానీ ఇండియాలో వచ్చినట్టయితే ఇంతమంది ఆర్ ఇన్ని కంపెనీస్ ఇన్ని విధాలుగా బెనిఫిట్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్లో నేను మీ ముందుకి దాదాపు 8 to 9 కంపెనీస్ గురించి, వాటి యొక్క బ్రీఫ్ అండ్ వాటి యొక్క నంబర్స్ గురించి నేను మీకు ఈరోజు చెప్తానన్నమాట. సో మొదటి కంపెనీ డైరెక్ట్ బెనిఫిషియరీగా ఉండేది భారతి ఎంటర్ప్రైజెస్. సో భారతి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఎయిర్టెల్ ద్వారా వెరీ బిగ్ బెనిఫిషియరీస్. ఈ 5G రెవల్యూషన్ వస్తే వాళ్ళు చాలా పెద్ద బెనిఫిషియరీస్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ 5G కోసం ఇంకేదో వెయిట్ చేయట్లేదండి, ఏదో ఫ్యూచర్లో అవ్వాలని ఏంటి, అందరూ ట్రయల్స్ మొదలు పెట్టేశారు. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ క్రియేట్ చేయడం ఇండియాలో వీళ్ళు కూడా మొదలు పెట్టేశారనమాట. సో ఇండియాలో వీళ్ళు క్రియేట్ చేసుకున్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా, ట్రయల్స్ చేస్తున్న ఆధారంగా ఆఫ్రికాలో ఎక్కడైతే వీళ్ళు అక్కడ కూడా లీడింగ్ మొబైల్ లీడింగ్ టెలికాం వాళ్ళు, ఆఫ్రికాలో కూడా వీళ్ళకి షేర్ మార్కెట్ లీడర్షిప్ ఉంది. కాబట్టి ఇండియాలో చేసిన ట్రయల్స్ ఆధారంగానే అక్కడ కూడా వీళ్ళు ట్రయల్స్ చేస్తున్నారన్నమాట. సో ఎయిర్టెల్ వాళ్ళు డెఫినెట్గా చాలా పెద్ద లెవెల్లోనే బెనిఫిట్ అవుతారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక 5 పాయింట్స్ ఈ ఎయిర్టెల్ కంపెనీకి యాజ్ ఆఫ్ డేట్ గురించి చెప్తాను. మొదటిగా వాళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,88,304 crores ఆఫ్ వాళ్ళు క్యాపిటల్ని ఇన్ఫ్యూజ్ చేసి ఉన్నారనమాట. కానీ వాళ్ళ రిటర్న్ ఆన్ ఈక్విటీ -22.2% ఉందండి. వాళ్ళ యొక్క డెట్ ఈక్విటీ రేషియో 2.76 times, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 45% ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ -5.35% ఉందన్నమాట. నెక్స్ట్ కంపెనీ ఇండస్ టవర్స్ అనమాట. ఇండస్ టవర్స్ వాళ్ళు ఇండియాలోనే లీడింగ్ మొబైల్ నెట్వర్క్ ఆర్ మొబైల్ టవర్స్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు ఈ మొబైల్ టవర్ కన్స్ట్రక్షన్లో దాదాపు 31% మార్కెట్ షేర్ ఉందన్నమాట. అలానే వీళ్ళ యొక్క టవర్స్ ఈ టెనెన్సీకి ఏదైతే ఇస్తారో ఆ పర్టికులర్ మార్కెట్లో కూడా వీళ్ళకి 42% షేర్ ఉందన్నమాట.
అయితే ఈ పర్టికులర్ కంపెనీ డెఫినెట్గా 5G వల్ల ఆర్ ఈ పర్టికులర్ రెవల్యూషన్ వల్ల డైరెక్ట్ బెనిఫిషియరీ అనే మనం చెప్పుకోవచ్చు అనమాట. అలానే వీళ్ళు టవర్స్ ఎవరికి ప్రొవైడ్ చేస్తారంటే ఎయిర్టెల్ వాళ్ళకి, జియో వాళ్ళకి అండ్ వోడాఫోన్ ఐడియా వాళ్ళకే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు రీసెంట్గా ఈ పర్టికులర్ టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల వీళ్ళు డిక్సన్ టెక్నాలజీస్ తోటి ఒక అగ్రిమెంట్లోకి ఆర్ జాయింట్ వెంచర్లోకి ఎంటర్ అయ్యారండి. దీని ద్వారా వీళ్ళు నెట్వర్క్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కానివ్వండి అన్నీ ఈ పర్టికులర్ 5Gకి రిలేటెడ్ ఆర్ కంపాటబుల్గా ఉండేలాగా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయాలని అనుకుంటున్నారన్నమాట. సో వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ యాజ్ ఆఫ్ డేట్ చూస్తే 65,137 crore రూపీస్ ఉందన్నమాట. అలానే వీళ్ళ రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.7% ఉంది. వీళ్ళ డెట్ ఈక్విటీ రేషియో 1.28 times ఉంటాయి. వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 51.4% అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ 27% ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్. సో డెఫినెట్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే మనం బ్రేక్ త్రూ అనే చెప్పుకోవచ్చు. జియో వాళ్ళు ఇచ్చిన జియో ఫోన్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన నెట్వర్క్ ఇప్పుడు కంప్లీట్గా నెట్వర్క్, బ్రాడ్బ్యాండ్, వైఫై సర్వీసెస్లో కూడా దిగిపోయారు. సో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్టుగా ఈ స్పీడ్ కానివ్వండి, అక్యూరసీ కానివ్వండి, డెఫినెట్గా ఈ 5G కానీ వస్తుందంటే వీళ్ళు బెనిఫిట్ అవుతారు అండ్ వీళ్ళు డైరెక్ట్గా బెనిఫిట్ అవుతారని మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే వీళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 అదర్ కంపెనీస్ ఆర్ ఈ పర్టికులర్ సబ్సిడరీస్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఒక్కొక్క సబ్సిడరీస్తో ఎలా వాళ్ళు బెనిఫిట్ అవుతారని చూద్దాము. సో మొదటిగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్. సో వీళ్ళు దే ఆర్ ద మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వింగ్ అనమాట. సో ముందుగా ఈ జియో ఫోన్స్ వచ్చినప్పుడు మనం ఫ్రీ ఫోన్స్ ఇవి అవి ఇంత పే చేస్తే మనకి ఇస్తారు అని మనం చెప్పుకుంటూ ఉండేవాళ్ళం కదా అప్పట్లో. సో వాళ్ళు ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్ఫోకామ్ కంపెనీ ద్వారా 5Gని కూడా సపోర్ట్ చేసే హ్యాండ్సెట్స్ని ప్రొవైడ్ చేయడం ఆర్ ఆ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళిపోయారు. సో డెఫినెట్గా ఇది ఒక బ్రేక్ త్రూ. 5G వచ్చి డెఫినెట్గా ఫ్యూచర్ అంతా 5G ఉంటే వీళ్ళు ఏ అయితే హ్యాండ్సెట్స్ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారో వాటి ద్వారా వీళ్ళు చాలా వరకు బెనిఫిట్ అవుతారని మనకు అర్థమవుతుంది. అండ్ రిలయన్స్ జియో ఈ పర్టికులర్ కంపెనీ డెఫినెట్గా 5G రావడం వల్ల ఆర్ 5G రావడం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారీ చాలా వరకునే చేసేసుకున్నారు. అంటే వీళ్ళ యొక్క యాన్యువల్ రిపోర్ట్ ఆధారంగా మనకి ఏం తెలుస్తుందంటే జియో వాళ్ళు, క్వాల్కామ్ కంపెనీ వాళ్ళిద్దరూ కలిసి ఈ జియో వాళ్ళ యొక్క సబ్సిడరీ, సో ఈ జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్ యొక్క సబ్సిడరీ రాడిసిస్ కార్పొరేషన్ వాళ్ళతోటి కలిసి ఈ నెట్వర్క్ ఏదైతే అవసరపడుతుందో ఈ 5Gకి ఆర్ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే కావాలో, ఏదైతే మనం ఫాస్ట్గా కనెక్టివిటీని కానీ ఇవన్నిటి కోసం అన్ని ట్రయల్స్ చేయడం అనేది స్టార్ట్ చేసేసారనమాట. సో ఈ జియో ప్లాట్ఫామ్ ఆర్ ఈ జియో వాళ్ళు డైరెక్ట్గా బెనిఫిట్ పొందుతారని చెప్పుకోవచ్చు. ఫైనల్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా బెనిఫిట్ పొందుద్దండి. ఇదైతే ఇండైరెక్ట్గా బెనిఫిట్ పొందుద్ది, ఇండైరెక్ట్ కేటగిరీలోకి వచ్చింది అనమాట. ఎలాగా అనంటే అది మొత్తం కంప్లీట్గా ఇండస్ట్రీ బేస్డ్. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దాని ప్రకారం, చూసిన దాని ప్రకారం ఇండస్ట్రీస్ కూడా డిజిటలైజ్ అయిపోయినాయి. సో డెఫినెట్గా దాని యొక్క అడ్వాంటేజెస్, సో వీళ్ళే మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్, వీళ్ళే నెట్వర్క్ ప్రొవైడ్ చేసేస్తారు. సో వీళ్ళ యొక్క ఇండస్ట్రీస్కి ఇవన్నిటిని సప్లై చేసుకుని వీళ్ళు పెద్ద వేలో బెనిఫిట్ అవుతారని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ చూడాలి అని అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 13,85,567 crores. వాళ్ళ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.97%, డెట్ ఈక్విటీ 0.41 times, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13.9% అయితే నెట్ ప్రాఫిట్ మార్జిన్ 10.4% అనమాట. నెక్స్ట్ కంపెనీ అంటే ద థర్డ్ బిగ్ ప్లేయర్ ఈ టెలికామ్ ఇండస్ట్రీలో వోడాఫోన్ ఐడియా వాళ్ళు ద థర్డ్ బిగ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ పర్టికులర్ 5G రెవల్యూషన్ వల్ల వీళ్ళు కూడా డైరెక్ట్గా బెనిఫిట్ పొందే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. సో వీళ్ళ యొక్క నంబర్ డీటెయిల్స్లోకి వచ్చేద్దాం. వోడాఫోన్ ఇండియా వాళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 29,023 crores అనమాట. అండ్ వాళ్ళ యొక్క డెట్ ఈక్విటీ రేషియో నిల్. రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం ముందుగానే వాళ్ళ రిజల్ట్స్ చూసాం కదా, సో దాని ప్రకారంగా -132లో ఉంది. వాళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ +38.4% ఉన్నప్పటికీ వాళ్ళ నెట్ ప్రాఫిట్ మార్జిన్ మళ్ళీ నెగటివ్లోనే మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇదండి ద థర్డ్ బిగ్ టెలికామ్ ప్లేయర్ అండ్ దాని యొక్క బెనిఫిట్ ఆర్ ఇంపాక్ట్ ఆఫ్ 5G అన్నమాట. నెక్స్ట్ కంపెనీ 5G రెవల్యూషన్ వల్ల బెనిఫిట్ అవ్వబోయేది ఐటీఎల్ లిమిటెడ్. ఈ ఐటీఎల్ లిమిటెడ్ ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అనమాట. అయితే వీళ్ళు నెట్వర్క్ సొల్యూషన్స్ ఆర్ ఈ నెట్వర్క్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లోని
ఉన్నారనమాట, వాళ్ళ యొక్క సర్వీసెస్ని రెండర్ చేస్తున్నారు. సో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి వీళ్ళు టైర్ 2 బెనిఫిషియరీలోకి వస్తారనమాట. సో ఏదైతే నెట్వర్క్ కంపెనీస్కి కావాల్సిన ప్రోడక్ట్స్ వీళ్ళు తయారీ చేసి వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటారో అది 5G కంపాటబుల్గా చేసినట్టయితే ఆబ్వియస్లీ వీళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కంపెనీ యొక్క నంబర్స్ మనం చూసినట్టయితే వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 11,944 crores ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 0.4% కనిపిస్తుంది. డెట్ ఈక్విటీ రేషియో 0.6, అంటే చాలా నెగ్లిజిబుల్ డెట్ చెప్పుకోవచ్చు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 2.1% ఉంటే వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ 0.4% ఉందన్నమాట. సో నెక్స్ట్ కంపెనీ టాటా కమ్యూనికేషన్స్. సో వీళ్ళు కూడా టైర్ 2 బెనిఫిషియరీ కంపెనీస్ కేటగిరీలోకి వస్తారన్నమాట. అంటే వీళ్ళు గ్లోబల్ లెవెల్లోని నెట్వర్క్ యాక్సెస్ని అండర్ సీ కేబుల్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అంటే సీ కింద కేబుల్స్ వేసి చేస్తారు కదా, సో ఆ పర్టికులర్ సర్వీస్ని రెండర్ చేస్తూనే వీళ్ళు ఇండస్ట్రీ సెక్టార్కి కూడా చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆర్ ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ని ఎలాగైతే డిజిటల్ మోడ్లోకి వాళ్ళకి కావాల్సినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలో ఆ సర్వీసెస్ని కూడా రెండర్ చేస్తున్నారండి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని మొదలుకొని మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వరకు ఈ ఇండస్ట్రీస్లో ఆ వేరియస్ కేటగిరీస్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి కూడా క్యాటర్ చేస్తున్నారనమాట. సో డెఫినెట్గా వీళ్ళు ఈ 5G రెవల్యూషన్ ద్వారా టైర్ 2 బెనిఫిషియరీస్ కింద క్లాసిఫై అవుతారన్నమాట. సో వీళ్ళ యొక్క నంబర్స్ చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 36,707 crores of rupees. రిటర్న్ ఆన్ ఈక్విటీ నిల్. డెట్ ఈక్విటీ 0.06, very negligible debt. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 24.1%, నెట్ ప్రాఫిట్ మార్జిన్ 7.44% అన్నమాట. సో నెక్స్ట్ కంపెనీ స్టెర్లైట్ టెక్నాలజీస్. వీళ్ళు ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆప్టికల్ ఫైబర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. సో వీళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అండ్ ఎయిర్టెల్ వాళ్ళు కూడా వీళ్ళకి చాలా వరకు ఈ ఆప్టికల్ ఫైబర్స్ ఏదైతే లేయింగ్ చేయాలో ఆ నెట్వర్క్ కోసం వీళ్ళనే అప్రోచ్ అవుతూ ఉంటారనమాట. అయితే వీళ్ళు ఆల్రెడీ 5G స్పేస్లోని ఓపెన్ ర్యాన్ స్పేస్ అని ట్రయల్స్ని స్టార్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అండ్ ఈ ఎయిర్టెల్ అండ్ జియో వాళ్ళు వీళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే వీళ్ళు 5Gకి డెవలప్ చేస్తున్నారో వీళ్ళ నుంచి వాడుకుందాము ఆర్ వీళ్ళ నుంచే తీసుకుందాము అని వీళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. సో వీటి యొక్క నంబర్స్ చూసినట్టయితే ఈ పర్టికులర్ స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,342 crores rupees and return on equity 14.1%, debt equity ratio 1.31 times and operating profit margin 16.7% and net profit margin 5.5% అన్నమాట. సో నెక్స్ట్ కంపెనీ విచ్ ఇస్ అ టైర్ 2 బెనిఫిషియరీ కేటగిరీలోకి వచ్చేది HFCL. సో ఈ HFCL వాళ్ళు కూడా ఆప్టికల్ ఫైబర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి లే చేస్తూ ఉంటారనమాట. అలానే వీళ్ళు నెట్వర్క్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఈ స్విచ్ రూటర్స్ అని అంటామో దాన్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి కంపెనీస్కి అందిస్తూ ఉంటారనమాట. సో డెఫినెట్గా 5G రెవల్యూషన్ వల్ల వీళ్ళు కూడా బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి మనకి. వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే 8,631 crores. వీళ్ళ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే 13.5%, వీళ్ళ డెట్ ఈక్విటీని చూస్తే 0.45 times అండ్ వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12.4% అయితే నెట్ ప్రాఫిట్ మార్జిన్ 5.64% అన్నమాట. సో నెక్స్ట్ కంపెనీ టాటా టెలి సర్వీసెస్. సో వీళ్ళు ఇండైరెక్ట్ బెనిఫిషియరీ మనం చెప్పుకోవచ్చు, బికాస్ వీళ్ళు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఈ కనెక్టివిటీ అండ్ నెట్వర్క్ రిలేటెడ్ ప్రొవైడర్ ఆల్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారన్నమాట. సో వీళ్ళు టైర్ 2 బెనిఫిషియరీలోకి క్లాసిఫై అవుతారు. వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే 8,308 crores అండ్ వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 46.6% అన్నమాట. అండ్ ఫైనల్ కంపెనీ టాటా ఎల్ఎక్సీ. సో ఈ కంపెనీ వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ దేంట్లో అని అంటే ఈ డిజైన్ అండ్ ఇన్నోవేటివ్ సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తారో ఈ పర్టికులర్ టెక్నాలజీకి సంబంధించి వీళ్ళు అన్ని రకాల ఇండస్ట్రీస్ అనమాట. ఆటోమోటివ్ నుంచి మొదలుకొని హెల్త్ కేర్ కానివ్వండి, మీడియా అండ్ కమ్యూనికేషన్ కానివ్వండి, సో ఈ పర్టికులర్ ఇండస్ట్రీస్కి వీళ్ళు నెట్వర్క్ సొల్యూషన్స్ డిజైనింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా వీళ్ళు ఇండైరెక్ట్ బెనిఫిషియరీస్ అని మనం ఈ 5G రెవల్యూషన్ ద్వారా వీళ్ళు చాలానే బెనిఫిట్ పొందుతారని మనకి అర్థమవుతుంది. అండ్ దీని యొక్క నంబర్స్ చూడాలి అని అంటే వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 26,815 crore rupees, రిటర్న్ ఆన్ ఈక్విటీ 29.9%, డెట్ ఈక్విటీ వచ్చి 0.05 times, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 28.7% అయితే వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ 20%.
సో ఇదండి మీ ముందుకి మేము తీసుకొచ్చిన 9 కంపెనీస్ ఎవరివైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ గ్రేటర్ దాన్ 5,000 crores, అంటే ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి లిస్ట్లోకి, బట్ మేము హైలైట్ చేసి ఎవరిదైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ నేను మీకు మెన్షన్ చేసిన వాటిల్లో ప్రతిదానికి 5,000 crores కన్నా ఎక్కువ ఉన్న వాటినే మనం డిస్కస్ చేసామన్నమాట. అండ్ వీళ్ళ యొక్క ఈ 5G యొక్క రెవల్యూషన్ ఈ కంపెనీస్ మీద ఎలా ఉంటాయి అనే దాని మీద కూడా నేను మీకు వివరించాను. అండ్ ఇది చాలా ఈజీగా మీకు అర్థమయ్యి ఉంటుంది అని నేను ఆశిస్తూ మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో ప్లేస్ చేయవలసిందిగా కోరుకుంటూ, వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫైనలీ వీడియోని క్లోజ్ చేయడానికన్నా ముందు ఇది డెఫినెట్గా ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయాలనో లేకపోతే మీకున్న ఇన్వెస్ట్మెంట్ని సెల్ చేసి హోల్డ్ చేయాలన్న రికమెండేషన్స్ ఇవ్వడం జరగట్లేదండి. సో డెఫినెట్గా ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం అనేది మా ఫోకస్ మీద మీ ముందుకి ఈ పర్టికులర్ వీడియోతో వచ్చేసాం. సో ఇంకో మంచి టాపిక్తో మీ ముందుకి రావడానికన్నా ముందు ప్లీజ్ హ్యావ్ అ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్ పీరియడ్ అండ్ ఆల్సో స్టే సేఫ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.